హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేది ప్రారంభమయ్యాయి. అయితే ఈ నెల 15వ తేదీ లోపల మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే అప్లై చేసుకోవడానికి తప్పనిసరిగా ఈ ప్రూఫ్స్ అనేది మీరు ఇచ్చి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీరికి మాత్రమే కొత్త పెన్షన్లు అయితే మంజూరు అవుతాయి. అయితే ఎవరికి అవ్వబోతున్నాయి ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్‌ను ఫాలో అవుతండి. అలాగే కొత్త పెన్షన్‌లకు సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే వచ్చింది కాబట్టి, ఆ అప్లికేషన్ ఫార్మ్ కూడా మీకు క్లారిటీగా స్క్రీన్ పైన చూపించి, మీరు ఏమేమి ఎలా ఫిలప్ చేయాలి ఏంటనేది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్‌లకు సంబంధించి అనగా మనకు ఏదైతే స్పౌస్ పెన్షన్‌లకు సంబంధించి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ అనేది విడుదల చేశారండి ప్రభుత్వము. అయితే స్పౌస్ పెన్షన్ అంటే ఏంటంటే, ఎవరైతే భర్త పెన్షన్ పొందుతూ చనిపోయి ఉంటారో ఆ పెన్షన్‌కి సంబంధించి భార్యకైతే ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ద్వారా ఎవరైతే పెన్షన్‌కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వారికి సంబంధించి కొత్త పెన్షన్ అప్లికేషన్ అయితే విడుదల చేశారు. అయితే ఈ అప్లికేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు స్క్రీన్ పైన నేను ఇక్కడ స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! సో ఇదండి మనకు కొత్త పెన్షన్‌కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫాము. ఇక్కడ ఎన్టీఆర్ భరోసా స్పౌస్ పెన్షన్ విడో పెన్షన్‌కి సంబంధించిన ఫాము. అయితే ఈ ఫామ్‌లో మనం చూసుకున్నట్లయితే దరఖాస్తుదారుని యొక్క పేరు, ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళకి సంబంధించిన పేరు, ఆధార్ నంబరు, చిరునామా, రైస్ కార్డ్ నంబరు అంటే రేషన్ కార్డ్ నంబరు, మరణించినటువంటి పెన్షన్ లబ్ధిదారు యొక్క పేరు, మరణించినటువంటి తేదీ, అలాగే మరణ ధృవీకరణ రిజిస్ట్రేషన్ నంబరు, పెన్షన్ ఐడీ, అలాగే ఎవరైతే చనిపోయి ఉంటారో భర్త ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. సో రాసి ఇచ్చిన తర్వాత ఇక్కడ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ గారు కన్ఫర్మేషన్ చేసి మళ్ళీ మనకు ఎంపీడీఓ ఆఫీస్కి అయితే కంపల్సరీ అయితే ఈ అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తారు. అయితే ఈ కొత్త పెన్షన్లకు ఏదైతే స్పౌస్ పెన్షన్లకు సంబంధించి మనం అప్లై చేసుకోవాలనుకుంటున్నామో మనకు కావాల్సిన డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే ఇన్కమ్ క్యాష్ సర్టిఫికెట్, నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సిన డాక్యుమెంట్ డెత్ సర్టిఫికెట్ అనేది కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ బి ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ డాక్యుమెంట్స్తో పాటుగా మనము ఈ అప్లికేషన్తో అటాచ్ చేసి ఇది అయితే మనం సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అయితే మీరు ఈ స్పౌస్ పెన్షన్‌కి సంబంధించి అప్లై చేస్తే గనక మీకైతే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ డీటెయిల్స్ అనేది తీసుకున్న తర్వాత ఏదైతే మీరు అప్లై చేశారు కదా, ఈ డీటెయిల్స్ అనేది ఎంపీడీఓ ఆఫీస్‌కి అయితే సెండ్ చేస్తారు. సో కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత సో ఇది కన్ఫర్మేషన్ అయిన తర్వాత మళ్ళీ మనకేంటంటే ఈ కొత్త పెన్షన్‌లకు సంబంధించి అంటే కన్ఫర్మేషన్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఈ సెప్టెంబర్ నెలలో మీకు పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుందండి. మనకేంటంటే నార్మల్‌గా కొత్త పెన్షన్లు ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ ఉంటుంది కదా, సో అలాంటి పెన్షన్లు ఇంకా విడుదల చేయలేదు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకు స్పౌస్ పెన్షన్ కేటగిరీకి సంబంధించి పెన్షన్లు అనేది విడుదల చేశారు. ఈ నెల 15వ తేదీ వరకు మీరు అప్లై చేసుకోగలరు. ఒకవేళ మీరు ఎవరైనా స్పౌస్ పెన్షన్కి సంబంధించి ఎవరైనా భర్త చనిపోయి వెయిట్ చేస్తుంటే కనుక అలాంటి మహిళలకు ఇదే మంచి అవకాశం, తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఎవరైనా ఇంకా వేరే ఇతర పెన్షన్లకు, వికలాంగ పెన్షన్ కానివ్వచ్చు, ఇతర వేరే పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళకి ఇంకా మనకు విడుదల చేయలేదు. సో ఒకవేళ విడుదల చేస్తే కనుక తప్పనిసరిగా మీకు తెలియజేసి వెంటనే మీకు వీడియో అనేది చేసి తెలియజేస్తాను. సో ఇప్పుడు మనకు ప్రజెంట్ ఏంటంటే స్పౌస్ పెన్షన్ కేటగిరీకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ మనకు కొత్త పెన్షన్ విడుదల చేశారు. తప్పనిసరిగా ఉన్నవారు వెంటనే అప్లై చేసుకోండి. ఈ నెల 15వ తేదీ వరకు మాత్రమే లాస్ట్ డేటు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.